సీఎం రేవంత్ రెడ్డి అలాగే సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ గారి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2009లో తెలుగుదేశం పార్టీకి స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారానికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ గారు తెలంగాణలో కూడా భారీగానే పర్యటించారు. అయితే తెలంగాణలో ఎన్టీఆర్ గారు ప్రచారం చేస్తున్నంత సేపు ఎన్టీఆర్ గారి వెంటే నడిచారు రేవంత్ రెడ్డి గారు. ఎన్టీఆర్ కి సంబంధించిన ఏర్పాట్లని అప్పుడు రేవంత్ రెడ్డి గారితో పాటు తెలుగుదేశం పార్టీలో ఉన్న కొందరు కీలక నాయకులు చూసుకునేవారు. అలాగే రేవంత్ రెడ్డిని గెలిపించడం కోసం కూడా ఎన్టీఆర్ గారు అప్పట్లో బాగానే ప్రయత్నాలు చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ 2009లో అధికారంలోకి రాకపోయినా కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం కొడంగల్ నుండి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఇప్పటికీ సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి గారు అలాగే ఎన్టీఆర్ గారు కలిసి ప్రచారం చేసిన ఫోటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటాము. అయితే తెలంగాణలో ఎన్టీఆర్ కి బాగానే అభిమానులు ఉన్నారు. ఎన్టీఆర్ అభిమానులు ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి వెంటే నడుస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి వెంటనే ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కూడా తెలంగాణలో ఎన్టీఆర్ అభిమానులు రేవంత్ రెడ్డి వెంటనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఎన్టీఆర్ చాలా ఆనందంగా ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో తెలుగుదేశం పార్టీలో ఇద్దరు కలిసి పనిచేశారు. అలాంటి వ్యక్తే ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం, అది కూడా నాకు అత్యంత సన్నిహితుడు కావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది అని ఎన్టీఆర్ గారు తన సన్నిహితులతో అన్నట్టు తెలుస్తుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ప్రజెంట్ ఎన్టీఆర్ గారు దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్, సైఫ్ అలీ ఖాన్ అలాగే శ్రీకాంత్, మురళీకృష్ణ లాంటి యాక్టర్లు నటిస్తున్న దేవర సినిమా 2 పార్ట్లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ యొక్క సినిమాలో ఎన్టీఆర్ గారు బిజీగా ఉండడం వల్లే సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవలేకపోయారు. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా బాధ్యతలు తీసుకొని కేవలం నెల రోజులే అయ్యింది. ఇటు రేవంత్ రెడ్డి గారు అటు ఎన్టీఆర్ గారు ఇద్దరు బిజీగా ఉండడం వల్ల వాళ్ళ కలయిక ఇంకా మనం చూడలేకపోయాం. అతి త్వరలోనే వీళ్ళిద్దరు కలవబోతున్నట్టు తెలుస్తుంది. ఇద్దరి అభిమానులు కూడా ఈ ఇద్దరి కలయిక కోసం ఎదురు చూస్తున్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి గారు ఎన్టీఆర్ మాత్రం కలిస్తే మాత్రం 2 రాష్ట్రాల్లో రాజకీయాల్లో పెద్ద బాంబ్ పేలడం మాత్రం ఖాయమని చెప్పవచ్చు.